హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, మనకు టెక్నో కంపెనీ వాళ్ళు క్యామన్ ఐఎస్ మొబైల్ రివ్యూ నెట్ని పంపించారు. సో దాన్ని ఒకసారి అన్బాక్స్ చేసి దానిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, వాళ్ళు పంపించిన రివ్యూ యూనిట్ ఇదే. ఇక్కడ పైన మనకు చూడండి టెక్నో క్యామన్ ఐఏఎస్ అని రాస్తుంది. ఫేస్ అన్లాక్తో వచ్చిన మొబైల్ ఇది. సో మనకు బడ్జెట్ మొబైల్లో ఫేస్ అన్లాక్ వచ్చే మొబైల్ అన్నట్టు ఇది. సో దీనిలో మనకు క్యాష్ బ్యాక్ ఇచ్చిస్తున్నారు జియో వాళ్ళు 2200కి సంబంధించి. పై భాగంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 100 days రీప్లేస్ వారంటీ, 1 time స్క్రీన్ రీప్లేస్మెంట్ అని కూడా రాసింది. 1 month ఎక్స్టెండెడ్ వారంటీ అని కూడా రాసింది. సో సైడ్కి తిప్పి చూసుకున్నట్టయితే క్యామన్ అని రాసి ఉంది. సో మేడ్ ఫర్ ఇండియా అని ఎస్పెషల్లీ ఇక్కడ ఒక స్టిక్కర్ వేసేసారు. సో ఇటు సైడ్ తిప్పి చూసుకున్నట్టయితే ఈ సైడ్ కూడా మనకు క్యామన్ ఐఏఎస్ అని రాసేసి ఉంది. ఓకే, సో మళ్ళీ సేమ్ మేడ్ ఫర్ ఇండియా అని ఉంది. మళ్ళీ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో దీనిలో మనకు ఒకటి ఫేస్ అన్లాక్ ఫీచర్, తర్వాత పోర్ట్రేట్ మోడ్, ఇక్కడ మనకు 5.5 HD+ ఫుల్ వ్యూ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 8.1 తోటి వచ్చింది ఇది. ఓకే, తర్వాత కింద ఇక్కడ చూసుకున్నట్టయితే మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ రాసేసి ఉన్నాయి. సో దీనిలో మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన డైమెన్షన్స్ అయినా, ఆపరేటింగ్ సిస్టమ్ అయినా, తర్వాత ప్రాసెసర్ స్పీడ్ అయినా, మిగతా అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఇది ఫుల్ వ్యూ డిస్ప్లే, తర్వాత కెమెరా ఏం కెమెరా యూజ్ చేస్తారు, ఎంత మెగాపిక్సెల్ కెమెరా, కనెక్టివిటీ ఏంటి, తర్వాత బ్యాటరీ కెపాసిటీ ఎంత, అదంతా ఇటు సైడ్ రాశారు. సో ఒకసారి ఈ సీల్ని బ్రేక్ చేసేసి మనం ఈ మొబైల్లో ఈ బాక్స్లో ఏముందో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసినట్టయితే చూడండి దీనిలో పైనే ఈ మొబైల్ అనేది ఇక్కడ ప్లేస్ చేశారు వీళ్ళు. ఒకసారి దీన్ని మొబైల్ బయటికి తీద్దాం. సో ఇలా ఒకటి కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారంటే దీనికి మనకు ప్రొటెక్షన్ కోసం. ఓకే, సో దీన్ని ఒకసారి మనం పక్కకు పెట్టేసి ఈ బాక్స్లో ఇంకా ఏముందో చూద్దాం. సో ఈ బాక్స్లో చూసుకున్నట్టయితే మనకు ఒక చార్జర్ ఇచ్చారు. ఇది మనకు 5V సంబంధించిన చార్జర్. నెక్స్ట్ దీనిలో మనకు ఒక కేబుల్ ఇచ్చేసారు. సో ఈ కేబుల్ మైక్రో USB కేబుల్. నెక్స్ట్ దీనిలో మనకు వారంటీ కార్డ్స్, తర్వాత వచ్చేసి ఈ 12+1 month వారంటీ అని ఇచ్చేశారు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి మొత్తం మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టెక్నో వాళ్ళకి సంబంధించి ఒక కార్డ్ ఉంది, ప్లస్ నెక్స్ట్ సిమ్ ఎజెక్టర్ ఒకటి ఈ బాక్స్లోనే ఇవ్వడం జరిగింది. ఓకే, సో అంతే, ఈ బాక్స్లో ఏం లేదు. సో ఫ్రెండ్స్, దీనిలో పైన చూసుకున్నట్టయితే మనకు ఒకటి స్క్రీన్ కవర్ వేసి ఇచ్చారు వీళ్ళు. ఓకే, తర్వాత పైన మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ LED ఫ్లాష్ లైట్ ఉన్నది, డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ అని చెప్తున్నారు ఫ్రంట్ క్యామ్ సైడ్ కూడా. సో చూద్దాం మనకి దీనికి సంబంధించిన ఫోటో అనేది ఎలా వస్తుంది అనేది. కింది సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మైక్రో USBకి సంబంధించిన ఒక పోర్ట్, 3.5mm జాక్ ఒకటి, నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఒకటి, ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి స్పీకర్, పైన చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక కెమెరా, తర్వాత వచ్చేసి LED ఫ్లాష్ లైట్ ఒకటి ఇవ్వడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన ఒక లోగో టెక్నో అని ఇక్కడ కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం మనకు మెటాలిక్ ఫినిష్ కనిపిస్తుంది, మెటాలిక్ బాడీ ఉంది. సో మనకి ఇటు సైడ్ తిప్పి చూసుకున్నట్టయితే ఇక్కడ పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ రాకర్స్, అప్ అండ్ డౌన్ బటన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు ఇటు సైడ్ ఒకటే సైడ్ ఇచ్చేశారు. సో బాడీ చూసుకున్నట్టయితే మీకు మొత్తం ఇక్కడ మెటాలిక్ ఫినిష్ ఈజీగా కనిపిస్తుంది. సో మనకు స్క్రాచెస్ పడకుండా బాగుంటుంది. గ్లాస్ బాడీ అయితే ఈజీగా స్క్రాచెస్ పడిపోద్ది కదా, కాకపోతే ఇదేంటంటే మెటాలిక్ బాడీ. ఫినిష్ చూసుకున్నట్టయితే మనకి ఇది కర్వ్డ్ ఎడ్జెస్ లాగా ఇచ్చేశారు. సో మనకు ఈ మధ్య చూసుకున్నట్టయితే చాలా మొబైల్స్కి ఇలాంటి ఫినిషింగే వచ్చేస్తుంది, మనకు మెటాలిక్ బాడీతో వచ్చిన మొబైల్స్కి, బడ్జెట్ ఫోన్స్లో ఎస్పెషల్లీ. సో మొబైల్ చూసుకున్నట్టయితే చేతిలో ఈజీగా ఇమిడిపోయే విధంగా ఉంది, కాంపాక్ట్గా ఉంది. సో మీరు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, ఒక హ్యాండ్ తోటి మనం దీన్ని ఆపరేట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్ని పవర్ ఆన్ చేసి చూద్దాం ఒకసారి. సో దీనిలో మనకు చూడండి ఆన్ చేసిన వెంటనే ఇక్కడ టెక్నో అని వచ్చేసి పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చేసింది. సో ఇక్కడ క్యామాన్ అని మీకు లోగో, ఈ మొబైల్కి సంబంధించిన పేరు కూడా కనిపిస్తుంది. సో దీన్ని ఒకసారి ఫాస్ట్గా మనం సెటప్ చేసేసి చూద్దాం. సో వీటన్నిటిని స్కిప్ చేసేసి డైరెక్ట్ మనం సెటప్ తీసేసి ఇక్కడ నా పేరు ఇచ్చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేస్తున్నాను. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్క్రీన్కి వచ్చేస్తుంది. నో అని బటన్ ప్రెస్ చేద్దాం. తర్వాత ఒకటి సెక్యూరిటీ లాక్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇచ్చేద్దాం. పాస్వర్డ్ ఇచ్చేసి ఓకే బటన్ ప్రెస్ చేద్దాం. కిందకి వచ్చేసి అగ్రీ బటన్ ప్రెస్ చేస్తున్నాను. నో థ్యాంక్స్ ప్రెస్ చేసేసాను. తర్వాత ఇదంతా సెటప్ కంప్లీట్ చేసేద్దాం. సో రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన వెంటనే చూడండి వీళ్ళు వాడిన OS ఏంటి అంటే iOS వాడారు. ఓకే, సో దీనిలో మనకు చూసుకున్నట్టయితే చూడండి వీళ్ళకి సంబంధించిన ప్రీ ఇన్స్టాల్డ్ యాప్, తర్వాత వచ్చేసి దీనికి సంబంధించిన లుక్ అనేది మీకు మొత్తం ఇక్కడ కనిపించేస్తుంది. సో మరి మనం ఒకసారి వెళ్ళి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ చూద్దాం, దీనిలో ఏం OS ఇచ్చారు అనేది చూద్దాం. సో ఇక్కడ పైనుంచి మనం కిందికి వచ్చేసిన తర్వాత దీనిలో మనకు
సెట్టింగ్స్ బటన్ ఏదైతే ఉంటుందో ఆ సెట్టింగ్స్ బటన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కింద స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిపోయి అబౌట్ సెక్షన్స్లోకి వెళ్దాం. ఓకే, సో దీనిలో మనకు కింద సిస్టమ్ అని చూసారా, ఈ సిస్టంలోకి వెళ్ళిపోయి దీనిలో మనకు కిందికి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ చూడండి మనకు అబౌట్ ఫోన్ అని చూసారా, ఇక్కడ మనకు టెక్నో అని ఉంది. సో దీనిలోకి వెళ్ళేసి ఆండ్రాయిడ్ వర్షన్ 8.1 ఇది. ఓకే, సో దీన్ని ట్యాప్ చేస్తూ చూడండి మీరు ఇక్కడ ఓరియో లోగో కూడా చూడొచ్చు. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది ఓరియో తోటి వచ్చే మొబైల్. సో బడ్జెట్ ఫోన్స్లలో మ్యాక్సిమం మనకి ఏంటంటే 8 ఓరియో తోటి నాకు కనిపించలేదు. తర్వాత మనం ఇక్కడ పైన చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి స్టోరేజ్ చూద్దాం. స్టోరేజ్ చూసుకున్నట్టయితే దీనిలో మనకు 16 జీబీలో 10 జీబీ అవైలబుల్ ఉందని చూపిస్తుంది. సో 37% అనేది అయిపోయిందని ఇక్కడ మనకు డైరెక్ట్ ఇక్కడ ఒక ఇండికేషన్ చూపిస్తుంది. ర్యామ్ చూసుకున్నట్టయితే మనకు 2 జీబీ ర్యామ్లో 1 జీబీ అవైలబుల్ ఉంది అని చూపిస్తుంది. నెక్స్ట్ దీనిలో ప్రీ ఇన్స్టాల్ యాప్స్ గురించి మాట్లాడినట్టయితే కొన్ని బ్లోట్వేర్స్ అయితే ఉన్నాయి దీనిలో. మనకు వాట్సాప్ అయినా కానివ్వండి, తర్వాత ఫేస్బుక్ అయినా కానివ్వండి, ఇవన్నీ వచ్చేసాయి. ఫేస్ ఐడి కూడా మనం ఇక్కడ నుంచి పెట్టేసుకోవచ్చు అని చెప్పాను కదా, బడ్జెట్ ఫోన్లో ఫేస్ ఐడి తోటి వచ్చిన మొబైల్ అన్నట్టు ఇది. సో ఇక్కడ మనం ఫేస్ ఐడి సెటప్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకు ఎన్రోల్ అని ఉంది చూసారా, ఎన్రోల్ ఫేస్ ఐడి, దాన్ని ట్యాప్ చేసేసి మన ఫేస్ ఐడిని మనం ఎన్రోల్ చేసేసుకోవచ్చు. సో దీన్ని ట్యాప్ చేసేసి ఒకసారి ఫేస్ని పెట్టేసుకుంటాను. సో ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేసేద్దాం. సో చూడండి నా ఫేస్ అనేది ఇది రికగ్నైజ్ చేసేసిన తర్వాత మనం మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, సో మొత్తానికి ఏంటంటే ఫేస్ అన్లాక్ అనేది దీనిలో మనం సెట్ చేసుకోవచ్చు. బాక్స్ మీద కూడా మనం ఎస్పెషల్లీ దీనిలో ఏం రాసి ఇచ్చారు అంటే ఫేస్ అన్లాక్ అనే ఇచ్చారు. అయితే చూడండి దీనిలో మనకు మళ్ళీ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎక్కడ మీకు కనిపించలేదు. ఓకే, సో డైరెక్ట్ మనం ఫేస్ అన్లాక్ తోటే అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా పిన్ యూస్ చేసి అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక ఫోటోని క్యాప్చర్ చేసి చూద్దాం బ్యాక్ కెమెరా తోటి. సో ఇక్కడ నాకు సంబంధించిన ఒక లెన్స్ పెట్టాను, లెన్స్ పెట్టేసి ఫోటోని క్యాప్చర్ చేసేసి దీన్ని ఒకసారి జూమ్ చేసి చూద్దాం దీనికి సంబంధించిన క్లారిటీ అనేది ఎలా ఉంది అనేది. ఓకే, సో ఇక్కడ చూడండి దీనిలో చూసుకున్నట్టయితే మీకు డీటెయిలింగ్ అనేది మీకు ఈ బడ్జెట్ మొబైల్లో అంటే ఇది మనకు బ్యాక్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు కదా, సో దానికి తగ్గట్టు చూడండి ఇక్కడ మనకు కరెక్ట్ వచ్చేసింది. తర్వాత దీనిలో మనం చూసుకున్నట్టయితే బ్యూటీ మోడ్, పోర్ట్రేట్ మోడ్ ఇవి కూడా ఉన్నాయి. వీటిని కూడా మనం కావాలంటే యూజ్ చేసేసుకోవచ్చు. సో ఒకసారి మనం సెల్ఫీ కెమెరా చూసుకున్నట్టయితే సెల్ఫీ కెమెరా కూడా బాగానే వస్తుంది. మనకి ఇది 8 మెగాపిక్సెల్కి సంబంధించిన సెల్ఫీ కెమెరా. సో దీన్ని ఒకసారి ఫోటో క్యాప్చర్ చేద్దాం. చూడండి దీనికి సంబంధించి ఒకసారి జూమ్ చేసి చూసినట్టయితే ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిలింగ్ కూడా బాగానే ఉంది. సో ఇందులో ఫ్రంట్లో కూడా మనకి ఏంటంటే బ్యూటీ మోడ్, తర్వాత వచ్చేసి ఏఏ క్యామ్, పానోరామా ఇవన్నీ ఎఫెక్ట్స్ అనేవి దీనిలో ఇవ్వడం జరిగింది. సో అంతా బాగుంది. సిమ్ ఎక్కడ వేస్తారంటారా? సో చూడండి దీనికి సిమ్స్ వేయడానికి సిమ్ మనకు బయట ఇవ్వట్లేదు. దీన్ని మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ ట్రే ఏదైతే ఉందో దాన్ని విప్పాల్సి ఉంటుంది. అంటే మనకి బాడీ బ్యాక్ కవర్ ఏదైతే ఉంటుందో ఆ కవర్ వస్తుంది. సో రిమూవబుల్ బ్యాటరీ లాగా మనకి ఏంటంటే దీన్ని ఇచ్చేసారు. సో చూడండి ఇక్కడ దీన్ని తీసేసిన తర్వాత దీనిలో మీరు చూసుకోవచ్చు ఇక్కడ అది బ్యాటరీ ఎంత కెపాసిటీకి సంబంధించిందో ఇక్కడ ఇచ్చేశారు. ఓకే, సో పైన మనం చూసుకున్నట్టయితే దీనిలో సపరేట్గా మనకు ఒకటి డెడికేటెడ్ మెమొరీ స్లాట్ ఒకటి ఇచ్చేశారు. తర్వాత ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సిమ్స్ వేసుకోవడానికి సిమ్ 1 సిమ్ 2 డ్యూయల్ సిమ్కి సపోర్ట్ చేస్తుంది ఇది 4G మొబైల్. సో మనకు ఇక్కడ సిమ్స్ కూడా వేసుకోవడానికి సపరేట్ ఇది ఇచ్చేసారు అన్నట్టు. మనకు కవర్ తీయాల్సి ఉంటుంది. ఓకే, సో మనకు ఒక సిమ్ ఎజెక్టర్ అయితే ఇచ్చారు కానీ దాంతో ఏం పని లేదు, డైరెక్ట్ కవర్ తీసేసి మనం సిమ్స్ని ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది మనకు టెక్నో క్యామాన్ ఐఏఎస్ ఫేస్ అన్లాక్ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్. సో దీని స్పెసిఫికేషన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడదాం. సో దీని స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడినట్టయితే 5.5 HD ప్లస్ ఫుల్ వ్యూ డిస్ప్లే తోటి వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 తోటి వస్తుంది. దీనిలో మనకు ఫేస్ అన్లాక్ పోర్ట్రేట్ మోడ్ ఇచ్చేశారు. తర్వాత దీనిలో 16 GB ఇంటర్నల్ స్టోరేజ్, 2 GB ర్యామ్ తోటి డ్యూయల్ ఫ్లాష్ LED తోటి వస్తుంది. ఇది మనకు బ్యాక్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 3050 mAh బ్యాటరీ తోటి 2G 3G 4G సపోర్ట్ చేసే విధంగా వచ్చింది. స్క్రీన్ రెజల్యూషన్ గురించి మాట్లాడినట్లయితే 1440x720 తోటి ఇది వచ్చేసింది. ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే మనకు మీడియాటెక్ ప్రాసెసర్ యూస్ చేశారు. దీనిలో 6739 సంబంధించిన ప్రాసెసర్, 1.5 GHz 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇది. సో కెమెరా అపేచర్ గురించి మాట్లాడినట్టయితే ఇది మనకు f2.0 తోటి వస్తుంది. సో ఏ బ్యూటీ, ఏ పోర్ట్రేట్ మోడ్ ఇవన్నీ ఇచ్చేసారు. దీనిలో మనకు 5 వాట్ ఛార్జింగ్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో దీనిలో మనకు డ్యూయల్ సిమ్ ఇచ్చారు. అంటే ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాదు. ఈ మధ్య వచ్చేవన్నీ మనకు దాదాపుగా హైబ్రిడ్ సిమ్ స్లాట్స్ తోటి వస్తున్నాయి కదా, హైబ్రిడ్ సిమ్ స్లాట్స్ కావు. ప్రైస్ చూసుకున్నట్టయితే 6799 ఉంటుంది. కలర్స్ గురించి చూసుకున్నట్టయితే మిడ్ నైట్ బ్లాక్, గోల్డ్, మిడ్ నైట్ బ్లూ తోటి ఈ మొబైల్ అనేది అవైలబుల్గా దొరుకుతుంది. సో ఫ్రెండ్స్ ఇది టెక్నో క్యామాన్ ఐ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ఒకసారి దీనికి సంబంధించిన రివ్యూ గురించి, దీనికి సంబంధించిన అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ.